నమస్కారం. సిసిఎస్ డిజిటల్ 230 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లను పటిష్టపరచడానికి తగిన చర్యలు తీసుకుంటాం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వెల్లడి. నెల్లూరు జిల్లా వింజమూరులో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంత్రి పార్థసారథి. రాష్ట్రానికి హోదాను ఇస్తారని ప్రధాని మోదీ మోసం చేశారన్న షర్మిల. విభజన హక్కుల సాధనకు రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు కొట్లాడటం లేదని సూటి ప్రశ్న. తిరుపతి తొక్కిసలాటపై విచారణను నిర్వీర్యం చేశారన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వాస్తవాలు వెలుగు చూడాలంటే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారానికి వెళ్లిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో కలిసి ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ను ఆయన నివాసం వద్ద కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ముఖ్యమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో కొద్దిసేపు భేటీ అయిన వర్మ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, అభివృద్ధి, పార్టీ బలోపేతం వంటి కీలక అంశాలపై చర్చించారు. హెల్త్ మినిస్టర్తో మాట్లాడి ప్రైమరీ హెల్త్ సెంటర్లను పటిష్టపరచడానికి తగిన చర్యలు తీసుకుంటారని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లను, కొండేపూడిలోని హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. వేయండ్ర జిల్లా పరిషత్ పాఠశాలలో 10th అధిక మార్కులు సాధించిన ఇద్దరికి ల్యాప్టాప్లను శనివారం ఆయన అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబలపాలెం, కోలమూరు తదితర చోట్ల త్వరలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జుత్తిగ నాగరాజు, ఎంపీపీ భూపతిరాజు, సత్యనారాయణరాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సుమారు రెడీ అవుతున్నారు. తక్కువ అలా వదిలేశారు. అదేవిధంగా ఈరోజు పాలకోడేరు గ్రామంలో మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక గ్రామ సచివాలయం, అంటే 2వ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ మూడిట్లకి కూడా ఒకేసారి ప్రారంభం చేయడం జరిగింది. మరి గతంలో రోడ్డు ఉందో లేదో కూడా చూడకుండా ఆ పనులు ప్రారంభిస్తే ఇప్పుడు భవనాలు కంప్లీట్ చేసి రోడ్డు కూడా దానికి ల్యాండ్ ఎక్వైర్ చేసి గత 10 రోజుల్లోనే దానికి చక్కటి రోడ్డు, ఆ పక్కన ఉన్న కాలనీకి ఎలక్ట్రిసిటీ సప్లై ఏర్పాట్లు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయటం జరిగింది. ఇక కొండేపూడి, ఆ పిదప కొండేపూడి గ్రామంలో కూడా హెల్త్ సెంటర్ పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాత ఈరోజు ప్రారంభోత్సవం చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో
ఈ హెల్త్ సెంటర్లో కొన్ని చోట్ల అసంపూర్ణంగా ఉన్నాయి. అవన్నిటిని కూడా టాప్ ప్రయారిటీలో, ఎందుకంటే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత అవసరం ఉంది. రాబోయే 5-6 నెలల్లో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో కొన్ని చోట్ల దాతలు ముందుకు వచ్చారు. జోలపాలెం గ్రామంలో కూడా ఒక 10 రోజుల్లో దాత సహకారంతో చేసిన హెల్త్ సెంటర్ని ప్రారంభిస్తాం. అలాగే కోలమూరులో కూడా దాతలే ముందుకు వచ్చారు. హాఫ్ కంప్లీటెడ్ అన్నీ పూర్తి చేయటం, ఎక్కడా లేని చోట దాతల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ తండ్రి గారి తల్లో తాతగారి పేరు మీదో ఆ హాస్పిటల్ పేరు ఉండేలాగా ప్రభుత్వ ఆసుపత్రి అయినప్పటికీ పూర్తిగా వాళ్ళే డొనేట్ చేస్తే వాళ్ళ పేరు ప్రభుత్వంతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లతో పాటు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాం. ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లో పెండింగ్లో ఉన్నవి, సంవత్సర కాలంలో మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా ఈ P4 ఏదైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రజల సహకారంతో ప్రజల కొరకు ప్రజలే చేసుకునే కార్యక్రమంలో ఒక వ్యక్తికి చేయటం ఒక రకం మార్గదర్శిగా అది చేస్తున్నాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఒక గ్రామానికే మంచి చేసే మార్గదర్శిని ఎన్నుకొని వాళ్ళకి సముచిత గౌరవం ఇస్తూ ఆ గ్రామస్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇనీషియల్ స్టేజ్లోనే ఒక 15-16 టెస్టులు ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేయడానికి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఆ పిహెచ్సిని కూడా మరింత పటిష్టపరిచే దిశగా హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా వింజమూరులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. వింజమూరు ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి యాదవపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం మరిన్ని పథకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, పరిపాలన కానివ్వండి, అన్నీ కూడా సమాంతరంగా వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంతో ఉంటారనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద 10 లక్షల కోట్ల అప్పుల తట్టను పెట్టినా కూడా ఆయనకున్న విజన్తో కానివ్వండి, ఆయనకున్న అనుభవంతో కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కించి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి మీకు మనవి చేస్తామని. మరి దాదాపు 34,000 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానివ్వండి, 10,091 కోట్ల రూపాయలతో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, దాదాపు 3,000 కోట్లతో దీపం 2 పథకం కానివ్వండి, ఒక వారం 10 రోజుల్లో అన్నకి మన అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఇవ్వబోతా ఉన్నాం. మరి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు మహిళలకి ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అన్న క్యాంటీన్ కూడా మరి శాసనసభ్యులు సురేష్ గారి ప్రయత్నంతో 2-3లోనే అన్న క్యాంటీన్ కూడా నెలకొల్పబోతా ఉన్నాం అని చెప్పేసి మనం చేస్తాం. రోడ్లు కార్యక్రమం కానివ్వండి, రోడ్లు గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ప్రజలందరూ కూడా స్పష్టంగా అనుభవిస్తున్నారని చెప్పేసి నేను మనం చేస్తాను. దాదాపు 10-15 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికే మరి సీసీ రోడ్లు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరికీ కూడా గుర్తుంటుంది. వైసీపీ సర్పంచ్లు కూడా ఇంట్లోకి వెళ్ళి బాధపడే పరిస్థితులు. ఎందుకంటే పంచాయతీలో ఉన్న ప్రతి రూపాయలు కూడా ఆనాటి ప్రభుత్వం వారికి తెలియకోకుండా, పంచాయతీ ప్రెసిడెంట్కి ఆ బోర్డు ఏదైతే ఉంటుందో వాళ్ళకి తెలియకోకుండా లాగేసుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి పైసా మీద, పంచాయతీకి సంబంధించిన ప్రతి పైసా కూడా పంచాయతీల హక్కు అని చెప్పేసి మరి 13,000 నియోజకవర్గ మన గ్రామాల్లో మన గ్రామ సభలు నిర్వహించి 4,500 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసే కార్యక్రమం చేశాం. ఉద్యోగాలు కల్పించాలి. ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్. విమర్శించవచ్చు, ఏంటి ఇంటింటికి ఒక వ్యాపారవేత్త ఏంటని. వ్యాపారవేత్త అంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళే వ్యాపారవేత్త కాదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. నాకు ఒక స్కిల్ ఉంటుంది, సురేష్కి ఒక స్కిల్ ఉంటుంది, చెంచుడు బాబు గారికి ఒక స్కిల్ ఉంటుంది. ఈ స్కిల్స్ని ఆసరాగా చేసుకుని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు ఆర్థిక సాయం చేస్తే అనే ఆలోచనతో
దేశంలో ఎక్కడా లేని విధంగా స్కిల్ సర్వే కూడా చేస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి వచ్చినాయి. నిన్నటికి నిన్న కేబినెట్ లో ఒకే కేబినెట్ లో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాని ద్వారా 1,50,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ఈ 1 సంవత్సర కాలంలోనే వచ్చిన దాదాపు 8-9 లక్షల కోట్లు ఏదైతే పెట్టుబడి ఉందో, అంటే 10 లక్షలు 12 లక్షలకి అగ్రిమెంట్స్ అయినాయి. కానీ 7 నుంచి 8-8.5 లక్షల దాకా ఆల్రెడీ కార్యక్రమాలు మొదలైనవి. ఇవన్నీ కూడా 27-28 కల్లా పూర్తి చేయాలని చెప్పేసి పట్టుదలతో ఉన్న ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అవన్నీ పూర్తయితే దాదాపు 5-6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి మనం చేస్తాం. ఈ రోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ప్రతి పిల్లవాడికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు బాగా రావాలి, పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి పెట్టాలి, సాఫ్ట్వేర్ రంగం లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అందరినీ కూడా మరి ఇక్కడ ఈ రాష్ట్రానికి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించే విధంగా చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. రాష్ట్రంలో ఏర్పడిన నూతన జిల్లాల్లో మోడర్న్ బస్ స్టేషన్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బాపట్ల ఆర్టీసీ డిపోను ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవరంతో కలిసి ఆయన సందర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల డిపోకు 20 ఎలక్ట్రికల్ బస్సులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని సన్మానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు అవుతా ఉంది. ఎక్కడా లేని విధంగా ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాం ప్రజలకు. పేద ప్రజల పక్షపాతిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సూపర్ 6 ఏవైతే చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయా లేదా అనే దృఢ నిశ్చయంతో ఈ రోజు మా నాయకులైతేనేం, కార్యకర్తలైతేనేం, శాసనసభ్యులు, మంత్రులు ప్రతి ఒక్కరం ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వ పథకాలు పై స్పందన ఎలాగుంది, రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకటే గర్వంగా చెప్తున్నాం, 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి వాటా తీస్తే 160 పోస్టులు వస్తున్నాయి. పర్మనెంట్ పోస్ట్ అంటే ఒకసారి గమనించాలా. డిఎస్సి, మెగా డిఎస్సి యొక్క గొప్పతనం ఏదో ఒకసారి గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆర్టీసీని ప్రక్షాళన చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే పల్లె వెలుగు బస్సు నుంచి ఇందిరా బస్సు వరకు లగ్జరీ బస్సులు అనుకోండి, అల్ట్రా లగ్జరీ అనుకోండి, స్లీపర్ కోచ్లు అయితేనేమి, దానిలో కొత్తగా ఒక్కొక్క డిపోకు సుమారుగా ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ఒక 15 నుంచి 20 కొత్త బస్సులు వస్తాయి. కాబట్టి ఉన్న 160 డిపోల్లో కూడా కొత్త ఫ్లీట్ వస్తే తప్పకుండా దూర మార్గాలు ఏవైతే ఉన్నాయో బెంగళూరు, హైదరాబాద్, అలాగే వైజాగ్, ఇలా కొత్త డిపో, కొత్త రూట్లు కూడా ఆర్టీసీ నడిపేదానికి సిద్ధంగా ఉంది. గ్రీన్ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి 120 కోట్లు ఒక సంవత్సరానికి నష్టం వచ్చినా కూడా లారీ ఓనర్ల యొక్క ఎవరి అసోసియేషన్స్ అలాగే వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా కూడా వాళ్లకు సిస్టమ్ను దృఢంగా ఉండేదానికి నిర్ణయం తీసుకోవడం ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం. తప్పకుండా గ్రీన్ ట్యాక్సే కాదు, రాబోయే కాలంలో ఏ ప్రయాణికుడికైనా ఏ ఓనర్కైనా ఎవరికి ఏ సమస్య లేకుండా ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో అయితే మార్పులు తీసుకొని వస్తాం. జిల్లా కేంద్రాలు అయినాయో కొత్త జిల్లా కేంద్రాలు, ముందున్న 10 జిల్లాలు కాకుండా కొత్త జిల్లా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త జిల్లా కేంద్రాలు అన్నిటికీ మోడర్న్ బస్ స్టాండ్లు ఇచ్చేదానికి ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా ముందు తీసుకొని పోతున్నాం. ముఖ్యంగా ఆర్టీసీలో ఎవరు భయపడలా ఉండకుండా ఉండేదానికి మేము ఒకటే చెప్తున్నాం, ఆర్టీసీకి ఉన్న ఆస్తి ఏ సంస్థకు లేదు. ఈరోజు ఈ బాపట్ల పట్టణంలో నడిబొడ్డున ఇంత విలువైన స్థలం ఎవరికీ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మనం సంస్థను బతికించుకోవాలంటే దీనికి కొత్త రూపంలో అధునాతన హంగులతో ఆర్టీసీని ముందుకు తీసుకొని పోవాలంటే మోడల్ బస్ స్టాండ్ తీసుకొని వస్తాం. బస్సులు కూడా 20 బస్సులు, కొత్త బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు కూడా బాపట్ల నుంచి నడుపుతాం. ప్రతిపాదనలు తీసుకుంటాం. 100% మ్యాక్సిమం క్లియర్ రేటెడ్ చేస్తాం.
వైసీపీ హయాంలో అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. సత్తెనపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోడ్లు గొంతులమయమైనా పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం 22,000 కిలోమీటర్ల రోడ్లు వేసిందన్నారు. మిగిలిన రోడ్లను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏ రోజు ప్రజల దగ్గరికి రాని వాళ్ళు ఈ రోజు మళ్ళీ ధర్నాలు చేస్తామని, ఎందుకు ధర్నాలు చేస్తారు? మీరు దేనికోసం ధర్నాలు చేస్తున్నారు అంటే 3,000కు 4,000 చేసినందుక, దీపం పథకం ఇచ్చినందుక, తల్లికి వందనంలో ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చినందుక, రేపు ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చు. ఆడబిడ్డలకు ఏదైతే ఉందో ఉచిత బస్సు సర్వీసులు కూడా ఇస్తా ఉన్నాం. రేపు ఆగస్టు 15న అదే అన్నదాత సుఖీభవ రేపు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే వాటిని కూడా ఇవ్వబోతా ఉన్నాం. సూపర్ 6 పథకాలన్నీ కూడా కంటిన్యూగా కంప్లీట్ గా చేస్తా ఉన్నాం. ఈ రోజు మళ్ళీ రౌడీ రాజ్యం కావాలనుకుంటున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అప్పుల పాలు చేశారు. ఈ రోజు ఆ నాయకుడు పని పాడి లేకపోతే రౌడీలను, గంజాయి అమ్మే బ్యాచ్ను, హత్యలు చేసిన బ్యాచ్లను పలకరించడానికి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆ రోజు నకిలీ మద్యాన్ని చేశాడు. నకిలీ మద్యంతో ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. ఆ రోజు ఎన్నికలకు ముందే నేను మద్యాన్ని నిషేధించి ఎన్నికలకు పోతానన్నాడు. అందుకే ప్రజలు ఇచ్చిన మాట లేడు, ఈయన మాట తప్పుతాడని 151 సీట్లు ఇస్తే 5 తీసేసి 11 సీట్లకే పరిమితం చేసినారు ఈ రోజు వాళ్ళను. ఈ రోజు మాకు 164 సీట్ల మెజార్టీ ఇచ్చారు. బాధ్యతగా వెలుగుతున్నాం. శాసనసభ్యులు కానీ మేము కానీ మంత్రులము ప్రజల సమస్య కోసం సంవత్సరం అయితేనే ఈ రోజు తొలి అడుగులో సుపరిపాలన అనేటువంటి కార్యక్రమాన్ని తీసి ప్రజల దగ్గరికి సమస్యల కోసం వెళ్తా ఉన్నాం. అప్పుడు ఇసుక ఏ విధంగా దొరికేది, ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ప్రశ్నించే హక్కు లేదు వైఎస్ఆర్ పార్టీలకు. ఈ రోజు నాయకుడు ఎక్కడ చూసినా మళ్ళీ కులాల మధ్యన చిచ్చు పెడతా ఉన్నాడు. గ్రామాలలో రెచ్చగొడుతున్నాడు. కవింపు చర్యలకు రమ్మంటున్నాడు. రఫ 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 ఆడిస్తామంటాడు. ఏంటి రఫ 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 ఆడించారు? ఓటర్లను 151 నుంచి 11కి మీకు పెట్టారు. నీకు ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. కేవలం 11 సీట్లు ఇస్తే ఆ 11 మంది కూడా ప్రజల సొమ్ముతో జీతాలతో కనీసం అసెంబ్లీకి రాని అసమర్థులు. మీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తా ఉన్నారు. ఈ రోజు ప్రజలు మీరు చింతించుకున్నారు. నిజంగా మాకంటే మంచి పరిపాలన చేసింటే, మీ పరిపాలన కరెక్ట్ ఉంటే వైనాట్ 175 నుంచి వైనాట్ 11 11 సీట్లకే పరిమితమైన మీరు ప్రజలు తిరస్కరించారు. ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతా ఉన్నాం. మీరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఏది జరగాలన్న కూటమితోనే ఖాయము. ఒక విజనరీ లీడరు చంద్రబాబు నాయుడునే ఈ యొక్క రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడుతో సాధ్యం. నాడు పరిశ్రమలు పారిపోయాయి. ఈ రోజు పరిశ్రమలు పరుగులు పెట్టు. వేల కోట్ల రూపాయలు కాదు, లక్షల కోట్ల రూపాయలు. నిన్న ఒకే ఒక దినం క్యాబినెట్ లో 76,000 కోట్లకు మేమందరం కూడా శాంక్షన్స్ ఇవ్వడం, పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. పోలవరాన్ని పక్కన పెట్టారు. ఈ రోజు ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక చంద్రబాబు అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్. పరిశ్రమలంతా కూడా చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది. మేము పెట్టుబడులు పెడతాము అని దేశ విదేశాలలో కంపెనీలు సైతం వస్తున్నాయంటే ఆ నాయకుడి అనుభవము, చంద్రబాబు గారు నాయుడు అనుభవాన్ని మనం అందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే ప్రజలకు బాధ్యతాయుతమైనటువంటి పదవులు మేము ఉన్నాము. మేము ప్రజల వద్దకే పరిపాలన, మేము ప్రజా సేవకులము, ప్రజలకు సేవకులుగా మారి పనిచేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రాష్ట్రానికి హోదాను ఇస్తానని మోసం చేసిన ప్రధాని మోదీ ఓ కేడీ అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ విభజన హక్కుల సాధనకు రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు కొట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని జగన్ దోచుకుతున్నాడని తెలిసి హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందంటూ హామీల అమలును వాయిదాలు వేయడాన్ని షర్మిల తప్పుపట్టారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడని ఈ సందర్భంగా ఆమె నిలదీశారు. పార్లమెంటుకు హాజరవుతున్నారు. టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి,
వైసీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి అందరూ కూడా ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ ఒకసారి ఎందుకు హాజరవుతున్నారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాలుగా కేంద్రం మనకిచ్చిన విభజన హామీలలో ఎన్ని నెరవేర్చుకోగలిగాం? మరి ఇంకా ఎన్ని నెరవేర్చుకోవాల్సి ఉంది? కనీసం ఒక్కటైనా నెరవేర్చుకోగలిగామా? మరి అన్ని విభజన హామీలు పెండింగ్ లో పెట్టుకుని ఇంతమంది ఎంపీలు, 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. మరి ఇంతమంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ఉండి కూడా ఏమి సాధించినట్టు? పేరుకు మాత్రమే వైసీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా పేరుకు మాత్రమే వీళ్ళు ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు గాని నిజానికి వాస్తవానికి వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలుగానే వ్యవహరిస్తున్నారు. బీజేపీ పార్టీకి ఎక్కడ ఏ బిల్లుకు ఏ మద్దతు ఇవ్వాలన్నా వాళ్ళు ఇంకా అడగక ముందే బీజేపీ పార్టీ వీళ్లే ముందే మేం సిద్ధం అన్నట్టుగా ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతున్నారు. అందుకు ప్రతిఫలంగా మన రాష్ట్రానికి సంబంధించి కనీసం విభజన హామీలలో ఏ ఒక్కటైనా మనం ఇప్పటి వరకు అయినా నెరవేర్చుకోగలిగామా? ఎందుకని ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు, మోడీ మెప్పు పొందాలని చూస్తున్నారు. ఇన్ ద ప్రాసెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. బహిరంగంగా ఆ పొత్తులు కనిపించినా కనిపించకపోయినా వీళ్ళందరూ కూడా తొత్తులే. బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా ఈరోజు రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు. బీజేపీ చేతిలో కీలు బొమ్మల్లా మారిపోయారు. ఒక్కటంటే ఒక్క విభజన హామీ గురించి కూడా ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదు అంటే మీకు ఎందుకు ఓట్లేసినట్టు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించినట్టు? మీరు ఢిల్లీ వరకు పార్లమెంటుకు ఎందుకు వెళ్తున్నట్టు? ఎందుకు హాజరవుతున్నట్టు? ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో మిగతా రాష్ట్రాలకు వచ్చిన రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి. మరి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని చంద్రబాబు గారంటే మోడీ గారేమో 10 సంవత్సరాలు ఇస్తామని అధికారంలోకి రాకముందు మాటిస్తే మరి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయినా మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలుగా ఉండి కూడా ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా మనం సాధించుకోలేదు అంటే మరి ఈయన మోడీ అనాలనా కేడీ అనాలనా? కేడీ అనడంలో తప్పేముంది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజంగానే మోసం జరిగిందా లేదా? ఇది వాస్తవం అవునా కాదా? ప్రత్యేక హోదా ఇవ్వమన్నారు, అయినా ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ప్రత్యేక హోదా సంజీవినినా? ప్రత్యేక హోదా కాకుండా 70,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకుందామన్నారు. 70,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ ఏ మూలకు సరిపోతుంది? అసలు మనకు అన్ని వేల పరిశ్రమలు వస్తే, అన్ని బిడ్డలకు అన్ని ఉద్యోగాలు వస్తే, మనకు జరిగే అభివృద్ధి ప్రత్యేక హోదాతో అయితే కనీసం 5 లక్షల కోట్ల విలువ చేసే లాభం ఉంటుందని ఆ రోజుల్లోనే అంచనా వేశారు. మరి అలాంటిది 70,000 కోట్లతో స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇస్తామని ఒప్పుకోవడం దుర్మార్గం కాదా? ఇప్పటికైనా చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రామిస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అది అమలు చేస్తుంది. కానీ ఈ లోపల కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలందరూ కలిసి ప్రత్యేక హోదా మీద నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా మీద తాడో బేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఎందుకు కూటమికి మీరు మద్దతు ఇస్తున్నారు? ఎందుకు బీజేపీకి మీరు మద్దతు ఇస్తున్నారు? ఈరోజు మీ మద్దతు లేకపోతే అసలు కేంద్రంలో బీజేపీ, మోడీ ఉండే పరిస్థితే లేదు. మరి మనకి ఏం లాభం చేస్తున్నారని చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ అనుకూల అధికారులను కాపాడుకునేందుకు, వాస్తవాలు వెలుగు చూడకుండా ఉండేందుకు తిరుపతి తొక్కిస్లాట్పై జ్యుడిషియల్ విచారణను నిర్వీర్యం చేశారని వైసీపీ అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ తొక్కిస్లాటకు బాధ్యులైన వారు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడంతో వారిని కాపాడేందుకే మొత్తం నివేదికనే నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయి ఉద్యోగులను బలిపశులను చేశారని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో అసలు నిజాలు బయటకు రావాలంటే సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అది దాదాపు 2 సంవత్సరాలు అత్యద్భుతంగా మొత్తం దేశంలో ఉన్న హిందువులంతా కూడా ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మఠాధిపతులు దాదాపు 23 మంది వాళ్ళ ఆశీర్వాదంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షించటమే కాకుండా మాకందరికీ కూడా ఈ దర్శనం కల్పించినారు అని వేణోళ్ల పొగిడిన సంగతి అందరికీ తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ
క్యూ లైన్లలో SSD పాసుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 8/1/2025 తారీఖున తిరుపతిలో ఉన్న రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్న పార్కులో ఉన్న గేటును తెరవటం మూలంగా అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో జరిగిన మ్యాన్మేడ్ తొక్కిసలాటలో 6 మంది భక్తులు తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది. 50 మంది పైగా భక్తులు తీవ్రంగా గాయపడడం జరిగింది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి ఆగ్రహావేశాలను చవిచూసినటువంటి ప్రభుత్వం కంటి తుడుపు చర్య కోసమని ఒక జ్యుడిషియల్ కమిషన్ను వేసింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ను వేయటానికి పూర్వం 9వ తారీఖున జనవరి నెల చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రామానాయుడు పార్కు ఈ రెండింటినీ సందర్శించి అక్కడున్నటువంటి కలెక్టర్ గారి మీద, ఎస్పీ గారి మీద, సిబిఎస్ఓ గారి మీద, ఈఓ గారి మీద పెద్ద ఎత్తున రంకెలు వేసే అంతగా వాళ్ల మీద కోపగించుకోవటం జరిగింది. ఆ మాత్రం మీకు బాధ్యత లేదా, ఆ మాత్రం మీరు పట్టించుకోరా, అది ఇదని అంటే చంద్రబాబు గారు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక భ్రమను కల్పించినారు ఆ 7-8 నిమిషాల పాటు. తరువాత ఆయన ఈ జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగానే పొద్దున చంద్రబాబు నాయుడు గారికి వచ్చారు, మధ్యాహ్నం గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఈఓ చైర్మన్ల మధ్యన ఏమాత్రము కూడా పొంతన కుదరటం లేదు, వాళ్ల మధ్యన అవగాహన రాహిత్యం ఉన్నది, దీనికి వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి జరిగినటువంటి దానికి మొత్తం అని ఈ రకంగా చెబితే తప్ప దీనికి మరొక గత్యంతరం లేదు అని చెప్పి నేను చెప్తున్నాను క్షమాపణలని ఆయన క్షమాపణలు కూడా చెప్పినాడు. సరే, దానికి చైర్మన్ గారు ఆయన చెప్తే నేను ఎందుకు చెప్పాలి క్షమాపణలు అని నసిగి ఆ తర్వాత ఆయన కూడా సన్నగా నొసిగినారు నేను క్షమాపణలు అన్నట్టుగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా వింజమూరులో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంత్రి పార్థసారథి. రాష్ట్రానికి హోదాను ఇస్తానని ప్రధాని మోదీ మోసం చేశారన్న షర్మిల. విభజన హక్కుల సాధనకు రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు కొట్లాడటం లేదని సూటి ప్రశ్న. తిరుపతి తొక్కిసలాటపై విచారణను నిర్వీర్యం చేశారన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వాస్తవాలు వెలుగు చూడాలంటే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.